My dear friends and my dear masters and my dear gods of Andhra Pradesh, ధ్యాన మిత్రులారా, ఈరోజు అత్యద్భుతమైన అత్యంత మౌలికమైన సూత్రాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. ఈ సూత్రం తెలియకే అందరూ సతమతమవుతున్నారు. ప్రపంచంలో దుఃఖంతో జీవిస్తున్నారు. గౌతమ బుద్ధుడు తన జీవిత చివరి దశలో ఆఖరి శ్వాస వదిలిపెట్టే ముందర తన శిష్యుడు ఆనందుడికి ఇచ్చిన ప్రబోధం. ఈ మాటలు తర్వాత బుద్ధుడు మాట్లాడలేదు. ఆ చివరి మాటలు ఆయన యొక్క పదములలో అప్పో దీపో భవ అంటే పాలీ భాషలో ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మన జీవితాన్ని ఇంకొకరి చేతుల్లో పెడితే వాళ్ళు ఉద్ధరిస్తారులే అని మనం అనుకుంటే, వారి మీద ఆధారపడితే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అన్నాడు గౌతమ బుద్ధుడు. ఏ బుద్ధుడైనా ఏ బుద్ధి లేని వాడికైనా చెప్పేది అదొక్కటే, నిన్ను నువ్వు వెలిగించుకోవడంలోనే నీ బుద్ధి ఉన్నది అని. ఇంకొకటి మీద ఆధారపడితే నువ్వు బుద్ధి లేని వాడవు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి. ఓ దేవుడా, నా కొడుకుకి ఉద్యోగం ఇయ్యి, నా కూతురికి పెళ్లి చెయ్యి, నా కడుపులో క్యాన్సర్ ఉంది తీసేయి. ఎవరున్నాడు తీసే నాదుడు? నీ కొడుకుకి ఉద్యోగం ఇచ్చిన నాదుడు అక్కడ ఎవరున్నాడు? అక్కడ ఏమీ లేదు, శూన్యం ఉంది అక్కడ. నీ కూతురికి పెళ్లి చేసేవాడు ఎవడున్నాడు? పైన ఎవ్వరూ లేరు. నువ్వే కష్టపడి నీ యొక్క కొడుకుకి సహాయం చేయాలి. నీ కొడుకు ఉద్యోగము చేయాలంటే నీ కొడుకు కష్టపడాలి. నువ్వేం చేస్తావు? నీ కూతురు పెళ్లి చేయాలంటే కూతురు తన పెళ్లి తాను చేసుకోవాలి. నువ్వేం చేస్తావు? నీ కూతురు పెళ్లి. కూతురు ఎదిగినప్పుడు తన పెళ్లి తాను చేసుకోవాలి. కొడుకు ఎదిగొచ్చినప్పుడు తన ఉద్యోగాన్ని తాను వెతుక్కోవాలి. నీ కడుపు నొప్పి ఉంది, నీ కడుపు నొప్పిని నువ్వే బాగు చేసుకోవాలి. నీ కడుపు నొప్పిని డాక్టర్ ఎలా బాగు చేస్తాడు? వచ్చింది నీకు అతనికి సంబంధం ఏమిటి? ఒక మనిషికి ఇంకో మనిషికి సంబంధం లేదు కదా. పండిత పుత్ర పరమశుంఠ. నువ్వు కష్టపడి పాస్ అయ్యావు, నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకున్నావు. నీ కొడుకు కూడా కష్టపడి చదివితే పాస్ అవుతే ఉద్యోగం సంపాదించుకుంటాడు. వాడేమో కష్టపడడు, నువ్వేమో వాడికి ఉద్యోగం ఇస్తా అంటే ఎలా ఉంటుంది? చెల్లదు మిత్రులారా, చెల్లదు. ఎవరి ఉద్యోగాన్ని వాళ్లే సంపాదించుకోవాలి, ఎవరి పెళ్లిని వాళ్లే చేసుకోవాలి, ఎవరి తలకాయ నొప్పిని వాళ్లే తీసేసుకోవాలి, ఎవరి ముక్తిని వారే సంపాదించుకోవాలి, ఎవరి దుఃఖాన్ని వాళ్లే పోగొట్టుకోవాలి. ఎవరికి వారే యమున తీరే. ఎవరికి వారే కర్మ తీరే, జీవన తీరే. నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలి.
తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టించగలరు, పెంచగలరు, కానీ వాళ్ళ జీవితం చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. వాడు మొండికేసి చదవడు, నువ్వేం చేస్తావు? అసలు నువ్వేమీ చేయలేవు. మిత్రులారా, ఈ మొత్తం అవగాహన ఉందే మౌలికమైన అవగాహన. మానవుడు జీవితంలో పక్కవాడు చేస్తాడులే, నా తల్లి సంపాదించింది కదా, నా తండ్రి సంపాదించాడు కదా, నేనెందుకు ఉద్యోగం చెయ్యాలి అని దుఃఖాలకు ఒక క్షణం మెరుపు జీవితం జీవిస్తాడు, జీవితం అంతా అంధకార జీవితం జీవిస్తాడు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అప్పో దీపో భవ. ఎవరి దీపాన్ని, ఎవరి ఆత్మదీపాన్ని, ఎవరి మానసిక దీపాన్ని, ఎవరి బుద్ధి దీపాన్ని, ఎవరి శరీరాన్ని వారే వెలిగించుకోవాలి, రక్షించుకోవాలి. యూ కెనాట్ ఎఫోర్డ్ టు డిపెండ్ అపాన్ అదర్స్. డిపెండెన్స్ అంటే పరాధీనపు బ్రతుకు, చీకటి బ్రతుకు, స్వాధీనపు బ్రతుకు, వెలుగు బ్రతుకు. దీపం అంటే వెలుగు. పక్కవాడు నిన్ను వెలిగించజాలడు, నిన్ను నువ్వే వెలిగించుకోవాలి. గౌతమ బుద్ధుడు ఆనందుడికి చివరిగా ఇచ్చిన సందేశము అప్పో దీపో భవ. మిత్రులారా, అప్పో దీపో భవ, అప్పో దీపో భవ. కనుక మిత్రులారా, ఈరోజు మనము అప్పో దీపో భవ అన్న మౌలిక సూత్రాన్ని తెలుసుకుంటున్నాం. దీనిని కృష్ణుడు భగవద్గీతలో, అంటే వేదవ్యాసుడు మహాభారతంలో రెండు ఒకటే, ఏం చెప్పాడంటే, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ్యహాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, ఎవరి ఆత్మను ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. ఆత్మా న అవసాదయేత్, ఎవరి ఆత్మను వాళ్ళు దిగజార్చుకోకూడదు, తప్పుడు అనుభవాల వైపు పంపించకూడదు, తమ ప్రయాణమును సుదూరము చేసుకోకూడదు. ఆత్మైవ్య ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మ, ఎవడికి వాడే బంధువు, ఎవడికి వాడే శత్రువు. నువ్వు మాంసం తింటే 5 జన్మల్లో నేర్చుకోవాల్సింది 50 జన్మల్లో నేర్చుకోవాల్సి వస్తుంది. చూశాక అప్పుడు నీకు నువ్వే శత్రువు అయ్యావు. బాగా చికెన్ మసాలా పట్టించి తిన్నావు, రోజుకో చికెన్ తిన్నావు, చచ్చావు. 50 ఏళ్లలో ఎన్ని చికెన్లు, ఎంత హింస, ఎంత పాప మూట కట్టుకున్నావు, ఎంత రక్తపాతం చేశావు. మళ్ళీ వచ్చే జన్మలో దాన్ని అనుభవించవలసింది నువ్వే కదా. అప్పుడు నీకు నువ్వే శత్రువు అయ్యావు. నువ్వు ధ్యానం చేశావు, నీ పాపమంతా కడుక్కున్నావు, నీకు నువ్వే బంధువు అయ్యావు. నిన్ను ఏ రాముడో కృష్ణుడో వచ్చి, శివుడో వచ్చి రక్షించడు. నిన్ను నువ్వే రక్షించుకోవాలి. అన్యథా శరణం నాస్తి. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. అన్యథా శరణం నాస్తి. నేను నీకు చేయలేను, నువ్వు నాకు చేయలేవు. నేను నాకు చేసుకోగలను, నువ్వు నీకు చేసుకోగలవు. ఎవరికి వారే యమునా తేరే. నేను ఈ శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రము, ధ్యాన శాస్త్రము ప్రవచించగలను, చెప్పగలను, మీకు నేర్పించలేను. మీరు నేర్చుకోగలరు. శ్రద్ధగా వింటే నేర్చుకుంటారు, లేకపోతే లేదు.
సంస్కృత పండితుడు సంస్కృతం చెప్తుంటాడు క్లాస్లో. నేర్చుకునేవాడు శ్రద్ధగా వింటే నేర్చుకుంటాడు. వీడికి శ్రద్ధ లేకపోతే వాడు వీడికి నేర్పించజాలడు. రమణ మహర్షి ఏమన్నారంటే, గురియే గురువు అంటే నీ యొక్క శ్రద్ధే నీ గురువు, వాడు నీ గురువు కాదు. వాడు చెప్తాడు, క్లాస్లో చెప్తాడు, వెళ్తున్నాడు. నువ్వు శ్రద్ధగా వింటే, నీకు గురి ఉంటే నువ్వు నేర్చుకుంటావు. నీకు శ్రద్ధ లేకపోతే, నీకు ఏకాగ్రత లేకపోతే, నీకు గురి లేకపోతే నేర్చుకో. ఎవరు నేర్పిస్తున్నారు నీకు? నీ శ్రద్ధ నీకు నేర్పిస్తోంది. ఎవరు నీకు నేర్పించకుండా ఉన్నారు, ఆటంకవాది అయ్యారు? నీ అశ్రద్ధ, నీ గురి లేకపోవడం. రమణ మహర్షి ఎంత చక్కగా చెప్పాడో. గురి ఏ గురువు. నీ శ్రద్ధ నిన్ను పునీతుణ్ణి చేసింది, పవిత్రుని చేసింది, పురోగామిని చేసింది. నీ అశ్రద్ధ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నావు. నీ జీవితము ఎంత వేగవంతంగా సాగాలో అంత వేగవంతం లేదు, చతికిల పడింది. ఎందుకంటే నువ్వు ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఉద్ధరిస్తాడు అనుకొని ప్రార్థనలు చేస్తున్నావు, సాధనను విస్మరించావు. గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే, అరే భాయ్ సాబ్, ప్రార్థన छोड़ो, साधना को पकड़ो, साधना को अपनाओ. స్వామి దయానంద సరస్వతి ఏమన్నాడంటే, ఆర్య సమాజ స్థాపకుడు, మూర్తి పూజ మెట్టు కాదు అగడతా అన్నాడు. ప్రార్థనను వదిలిపెట్టేసి సాధన చేపట్టమన్నాడు గౌతమ బుద్ధుడు. సాధన చేయాలి. సంగీత ప్రార్థన ఉందా, సంగీత సాధన ఉందా? సంగీత సాధన ఉంది, సంగీత ప్రార్థన లేదు. షమ్మంగుడి శ్రీనివాస అయ్యర్లా కావాలంటే సంగీత సాధన చేయాలి. బిస్మిల్లా ఖాన్ పండిత్ రవిశంకర్లా కావాలంటే సాధన చేయాలి. వాళ్ళ విగ్రహాలు పెట్టుకుని ప్రార్థన చేస్తే వస్తుంది. ప్రార్థన छोड़ो, సాధన పకడో. చూశారా? సాధన వల్ల నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు, ప్రార్థన వల్ల నిన్ను నువ్వు వృధాపరుచుకుంటావు. ఎవరిని అర్థిస్తున్నావు? ఎవరు వచ్చి నిన్ను బాగు చేస్తారు? ఎక్కడి ప్రార్థన? పుస్తకాలు తెరవకుండా చదవకుండా పుస్తకానికి సరస్వతి పూజ చేస్తుంటే నీకు చదువు వస్తుందా? ఎట్లా వస్తుంది? వీణ తీసుకుని సాధన చేయకపోతే నీకు వీణ వస్తుందా? ప్రార్థన చేసే వస్తుంది. వీణ పక్కన పెట్టి రోజు నమస్కారం పెట్టి వీణ రా అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సాధన, ఎవరి సాధన, ఎవరి దీక్ష, ఎవరి శ్రద్ధ వారికి బంధువు. సాధన మీద చెప్పాడు. బుద్ధుడుకు ముందు అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, అందరూ దుఃఖంగా ఉన్నారు. ఎటు చూసినా బుద్ధుడు దుఃఖాన్ని చూశాడు. ఎందుకు చూశాడు? అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. దేవుడికి, కనపడని దేవుడికి ఈ తిరిగాడే దేవుడు మొక్కుతున్నాడు. రామచంద్ర దుఃఖంగా ఉన్నాడు. ఆ ప్రార్థన వల్ల అన్ని సమకూరేటైతే ఎన్ని ప్రార్థనలు జరుగుతున్నాయి, ఎన్ని పూజలు జరుగుతున్నాయి, అందరూ ఎంత ఆనంద డోలికల్లో ఉండాలి. కానీ గౌతమ బుద్ధుడు సకల దేశకాల పరిస్థితులు అన్ని చోట్ల సర్వత్రా దుఃఖాన్ని చూశాడు. ఒక్కడు కూడా ఆనందంగా లేడు. ఎన్ని గుడులు, ఎన్ని చర్చిలు, ఎన్ని మసీదులు, ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరి ఒక్కడు కూడా దుఃఖరహితుడుగా లేడే. ఎందుకంటే చెయ్యకూడనిది చేస్తున్నాడు, చెయ్యవలసింది చేయటం లేడు. చెయ్యకూడనిది పరాధీనము, చెయ్యవలసింది స్వాధీనం. అప్పో దీపవాది, ఈ దీపాన్ని వెలిగించే బదులు నూనె ఉంది, వత్తి ఉంది,
నీ చేతిలోనే అగ్గిపెట్టి ఉంది, ఎవడో వచ్చి వెలిగిస్తాడు, ఎవడో వెలిగిస్తాడు. ఆ ప్రమిదను వెలిగించవచ్చు, నీ జీవితాన్ని ఎవడో వెలిగించదాడు. నీ చేతికి ఎవరైనా వీణ అందించవచ్చు, నీకు సంగీతం ఇవ్వజాడు. నీ చేతిలో కెమిస్ట్రీ బుక్ పెట్టవచ్చు, నీకు కెమిస్ట్రీ జ్ఞానం ఇవ్వజాడు. నీ జేబులో డబ్బు పెట్టవచ్చు, నీ మనసులో దుఃఖాన్ని తీసేయజాడు, అశాంతిని తీసేయజాడు. ఇంపాసిబుల్. నీ విద్యను నువ్వే సంపాదించుకోవాలి, నీ మనసును నువ్వే శాంతపరచుకోవాలి, నీ రోగాన్ని నువ్వే తీసుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ్య హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపరాత్మనః. ఏదైతే భగవద్గీతలో చెప్పబడిందో యేసుక్రీస్తు కూడా, యేసు ప్రభు కూడా అదే చెప్పాడు. యాజ్ యూ సో యూ రీప్. నువ్వు ఏది విత్తుతావో దాన్నే కోసుకుంటావు. వేప విత్తు వేస్తే మామిడి పండు రాదు. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితమంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట. చూసారా? విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట. నువ్వే చేస్తావో దాన్ని పొందుతావు. కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నీ జీవితాన్ని నువ్వే వెలిగించుకోగలవు, ఇంకొకడు వెలిగించజాలటు. ఇది అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది? తల్లిదండ్రుల మీద కోపం, ఉపాధ్యాయుల మీద కోపం, సంఘం మీద కోపం, ఆ దేవుడి మీద కోపం. నువ్వేం చేయవు, పక్క వాళ్ళ మీద కంప్లైంట్స్, కోపం. వాడు నాకు చేయలేదు, వాడి వల్ల నేను నాశనం అయ్యాను, దేవుడు నాకు ఇలా రాసి పెట్టుకున్నాడు, నేనేం చేస్తాను, నా చేతుల్లో ఏముంది. ఎంత మూర్ఖతో చూడండి. సర్వశక్తిమంతుడై మానవుడు ఖిన్నుడై ఉన్నాడు. తన ద్వారా తాను వంచితుడై ఉన్నాడు. తన కంటిని తన వేళ్లతోనే పొడుచుకుంటున్నాడు. పొడుచుకుని దేవుడు పొడిచాడట, సంఘం పొడిచిందట. వాడి వేలు ద్వారానే వాడి కన్ను వాడు పొడుచుకుని తల్లిదండ్రులు పొడిచాడు. చూశాడు? గౌతమ బుద్ధుడు అప్పో దీపో భవ అన్నా, భగవద్గీతలో ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అన్నా, యేసు ప్రభు యాజ్ యూ సో యు రీప్ అన్నా, మౌలిక సూత్రము, మౌలిక సత్యం. పరాధీనపు బ్రతుకుకు స్వస్తి పలకండి, స్వాధీనపు బ్రతుకుకు నాంది పలకండి. ప్రార్థనలకు తిలోదకాలు ఇవ్వండి, సాధనకు హారతి పలకండి, స్వాగతము పలకండి. అడుక్కు తినే బతుకు ఎప్పుడు పేదవాడి బతుకే, కష్టపడి పనిచేసేవాడి బతుకు రారాజు బతుకు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మికతలో ప్రప్రథమంగా చెప్పేది ఏంటంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నీ వాస్తవం అనేది నీలోంచి సృష్టింపబడుతుంది. నీ వాస్తవం ఆకాశం నుంచి ఊడిపడదు, వర్షంలా ధార రాదు, నీ యొక్క ఒళ్ళోకి వచ్చి పడదు. నీ ఒళ్ళోకి, నీ ఒంట్లోంచి, నీ రూపంచే బయటకు వచ్చి నీ ఒళ్ళోకి వస్తుంది, అంతేకాని ఆకాశం నుంచి వచ్చి పడి నీ ఒళ్ళోకి పడద్దు.
బయట నుంచి నీ ఒళ్ళోకి రాదు, నీ లోపల నుంచి ఉత్పన్నమై నీ ఒళ్ళోకి వస్తుంది. చూసారా? మంగళంపల్లి బాల్యమణి కృష్ణ తాను సాధన చేసి తన సంగీతాన్ని తానే చెవుల్లో వింటున్నాడు. తన సాధనా ఫలాన్ని తాను భుజిస్తున్నాడు. పక్కవాళ్ళ సాధనా ఫలాన్ని నువ్వు భుజించజాలవు. నీ సాధనా ఫలాన్ని పక్కవాడు భుజింపజాలడు. నీ సాధనా ఫలాన్ని పక్కవాడికి ధారపోయలేవు, అసంభవము. కుక్క తోకని, వంకరగా ఉన్న కుక్క తోకని కాసేపు పట్టుకుంటావు, చెయ్యి వదిలిపెట్టంగానే మళ్ళీ వంకర. అదేం పట్టుకోవడము, అదేం తిన్నగా అయింది, తిన్నగా కాలేదని. నువ్వు పట్టుకుని వేస్ట్. కుక్క తోకని పట్టుకుని కుక్క సంతోషిస్తుంది, నా తోక తిన్నగా అయిపోయింది అని చెప్పేసి. వీడు కూడా నీ తోకని నేను తిన్నగా చేశానంటాడు. వదిలిపెట్టంగానే మళ్ళీ యథారాజా తథాప్రాజా, మళ్ళీ కుక్క రావాలి. నువ్వేం చేస్తావు? కుక్క తోకని తిన్నగా ఎట్లా చేస్తావయ్యా? ఇంకొక మనిషి నువ్వేలా బాగు చేస్తావు? ఆ భావనే ఇంకోటికి నేను వైద్యం చేయగలను అన్న భావన, ఇంకోటి రోగాన్ని నేను తీయగలను అనే భావన మౌలికంగా అసత్యం. కనుక మిత్రులారా, అప్పో దీపో భవ అన్నది, బీ ఎ లైట్ అన్ టు యువర్ సెల్ఫ్ అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ఎంబ్లెమ్ లో స్థిరపరిచి ఉంది. ఎలాగైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సత్యమేవ జయతే ఉందో, ఎలాగైతే రామకృష్ణ మిషన్కి ఆత్మనో మోక్షాయ జగత్ హితాయచ అని చెప్పే మూట ఉందో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఎంబ్లెమ్కి, మాస్టర్కి మౌలిక సూత్రం ఏంటంటే అప్పో దీపో భవ, బీ ఎ లైట్ అన్ టు యువర్ సెల్ఫ్. చిన్నప్పటి నుంచే చెప్పాలి దీని అందరికీ. ముసలి వాళ్ళు ఏందో అది చెప్పేది లాభం. ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ప్రతివాడు వస్తాడు, మొట్టమొదటిసారిగా వస్తాడు. స్వామి ధ్యానం నేర్చుకోవాలంటే అయిపోయింది ఒక క్షణం. కళ్ళు రెండు మూసుకో, చేతుల్లో చేతులు పెట్టు, శ్వాస మీద ధ్యాస పెట్టు, ఇంకా పోయాను. ఇంకా నువ్వు సాధన చేయవలసింది నువ్వు. స్వామి నువ్వు నా యొక్క ప్రాబ్లం తీసేయాలంటే నేను నీ ప్రాబ్లం తీసేయను, పో ఇక్కడి నుంచి, సాధన చేసుకో. మా తల్లి ఆరోగ్యంగా లేదండి అంటే మీరు ఏమైనా చేయండి అంటే క్వశ్చనే లేదు, నేను ఏమీ చేయలేదు. నా తల్లికే నేను చేయలేను, నువ్వు నీ తల్లికి నేనేం చేస్తాను? నీ తల్లి ధ్యానం చేస్తే బాగుపడుతుంది. నువ్వు కూడా నీ తల్లికి ఏం చేయలేవు, నేను కూడా ఏమీ చేయలేను, ఎవడు ఏమీ చేయలేడు. నీ తల్లికి ధ్యానం నేర్పు. ఆవిడే ఇష్టపడి నేర్చుకోవడానికైనా ఆవిడ ఇష్టపడాలి, నేర్చుకోవాలి. మా అన్నగారు నా దగ్గర ధ్యానం నేర్చుకోవడం చూశారు. నా సొంత అన్న, ఆయనకి ఒంటింటి నిండా సూర్యాసనం ఉంది, బాధపడుతున్నాడు. నేను ఆయనకి నేర్పించగలను ఏమిటి? ప్రపంచానికంతా ధ్యానం నేర్పించాను, ఆయనకి నేర్పించగలను ఏమిటి? ఆయన నేర్చుకోవడానికి ఇష్టపడలేదు, నేర్చుకోడు. ఆయన సోరియాసిస్ రక్తం కారుతూ అలానే ఉంటుంది. ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం? ఆయన ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో అప్పుడు పోతుంది. డాక్టర్ వల్ల పోదు, మందు వల్ల పోదు. అది ఆయన తెలుసుకున్నప్పుడు, ఆయన ఆచరించినప్పుడు, సాధన చేసినప్పుడు పోతుంది. ఎందుకు పోదు? మా బాబులా పోతుంది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, నీ తలకాయ నొప్పిని నువ్వే పోగొట్టుకోవాలి. నీ కడుపు నొప్పిని నువ్వే పోగొట్టుకోవాలి. నీ కొడుకు చదువు నువ్వు చదవలేవు, తన చదువు తానే చదవాలి. చూశారు? నీ ముక్తిని నువ్వే సంపాదించుకోవాలి. నీ పరిముక్తిని, నీ మహాపరిముక్తిని నువ్వే సంపాదించుకోవాలి. నువ్వు ధ్యాన సాధన చేస్తే ముక్తి, ధ్యాన బోధన చేస్తే పరిముక్తి, ధ్యాన ప్రచారం చేస్తే మహాపరిముక్తి. ప్రచారం చేస్తావా, దాని ఫలం పొందుతావు. ప్రచారం చెయ్యవా, దాని ఫలం పొందవు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అప్పో దీపో భవ అన్న మౌలిక సూత్రము
అథవా ఉద్ధరేదాత్మనాత్మానం అన్న మౌలిక సూత్రము, అథవా యాజ్ యూ సో యూ రేప్ అనే మౌలిక సూత్రము, అథవా నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్న మౌలిక సూత్రం గురించి విస్తారంగా తెలుసుకున్నాం. ఎవరి దీపాన్ని అందరూ సత్వరంగా వెలిగించుకుందురుగాక, ఎవరి జీవితాన్ని ఎవరికి వారు సత్వరముగా ఆనందమయం చేసుకుందురుగాక, ఎవరి శరీరాలను వారు అఖండముగా ఆరోగ్యమయం చేసుకుందురుగాక. అందరికీ వందనములు. మిత్రులారా, ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి కనుక మనమందరము ధ్యానం చేద్దాం. ఎవరు ఎంత ధ్యాన సాధన చేస్తారో అంత లబ్ధి పొందుతారు. ధ్యానం అంటే శ్వాసానుసంధానము ద్వారా చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం ద్వారా నాడీమండల శుద్ధి ద్వారా దివ్య చక్షు ఉత్తేజితం. ఇదంతా వెరసి ధ్యానం. ధ్యాన సాధన ద్వారానే మన జీవితంలో వెలుగులు నింపబడతాయి. దీపావళి వస్తుంది. దీపావళి అంధకారము పోయి వెలుగులు, దీపావళి వస్తుంది. ధ్యానము ద్వారా దీపావళి. श्वासानुसंधानम एक ही एक ध्यान विधान नाम है శ్వాసానుసంధాన్. చూశారా, అందరూ హాయిగా కూర్చుందాం, చేతుల్లో చేతులు పెట్టుకుందాం, వేళ్లలో వేళ్లు పెట్టుకుందాం, కళ్ళు రెండు మూసుకుందాం. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానం. నోటిలోని మౌనము, ఏ నామస్మరణ మంత్ర జపము కూడదు. మనసులోని శూన్యం, ఏ రూపధారణ కూడదు. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, శ్వాసానుసంధానము, దాని పేరు ధ్యానం. శ్వాసతో కూడి ఉండాలి. హాయిగా కూర్చుందాం, కాసేపు ధ్యానం చేద్దాం. మిత్రులారా, ధ్యానం చేద్దాం. ధ్యాని అయి, యోగి అయి, ఋషి అయి, రాజర్షి అయి, బ్రహ్మర్షి అవుతాం. అందరూ కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, బీ విత్ యువర్ బ్రెత్. कृपया कोई भी आंखें न खोलें, अपने ही सांस के साथ खूब जिए. చక్కటి సంగీతం వినబడుతుంది. దాంతోపాటు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. గౌతమ బుద్ధుడు దీనిని ఆనాపానసతి అన్నాడు. హాయిగా కూర్చుని కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస. ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ యంత్రము లేదు. ఉన్నదల్లా శ్వాస, శ్వాస మీద ధ్యాస. మిత్రులారా, ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి. శ్వాస మీద ధ్యాస ద్వారా కళ్ళు రెండు మూసుకుని హాయిగా కూర్చుని శ్వాసానుసంధానం.
open your eyes. Be with your breath, my dear friends. अपनी आंखें कदापि ना खोले मेरे दोस्तों, कदापि ना। Be with your breath. No thoughts whatsoever. ఏ ఆలోచనలు లేవు. పెళ్ళాం మీద ధ్యాస వద్దు, శ్వాస మీద ధ్యాస. మొగుడి మీద ధ్యాస వద్దు, శ్వాస మీద ధ్యాస. గతించిన దాని మీద ధ్యాస వద్దు, శ్వాస మీద ధ్యాస. రాబోయే దాని మీద ధ్యాస వద్దు, శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. ఎంత హాయో ధ్యాన హాయి, ఎంత భాగ్యమో ధ్యాన భాగ్యం, ఎంత సౌఖ్యమో ధ్యాన సౌఖ్యము. Don't open your eyes, be with your breath, my dear friends, my dear masters and guides. ససేమిరా కళ్ళు తెరవరాదు, శ్వాసానుసంధానం. హాయిగా కూర్చుని శ్వాస మీద ధ్యాస.
హాయిగా కూర్చుని శ్వాసానుసంధానం. గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు. ఎవరి దీపాన్ని వారు వెలిగించుకోవాలంటే ఆనాపానసతి ద్వారా అప్పో దీపో భవ. ఆనాపానసతి ద్వారా విపස්සన, విశేషమైన పස්සన, విశేషమైన దృష్టి, దివ్య దృష్టి. నీ దివ్య దృష్టిని నువ్వు కలిగించుకున్నప్పుడు నీ దీపాన్ని నువ్వు వెలిగించుకున్నావు మిత్రులారా. అపో దీపో భవ. Be with your breath. Don't open your eyes. Don't.